ఇటువంటి వీడియోలు ఇంకా మీరు మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెడ్మీ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ బ్యాండ్, దీని అన్బాక్సింగ్ అలాగే ఇది ఎలా పనిచేస్తుంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ బ్యాండ్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేసి 1600 రూపాయలు అనేది ఉంది. దీనిపైన చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అని ఉంది. అలాగే ఇది మనకు ఎంఐ షామీ కంపెనీ వాళ్ళది. అంటే ఇందులో మనకు ఎంఐ బ్యాండ్లు వేరే ఉంటాయి, రెడ్మీ బ్యాండ్ వేరే ఉంటుంది. ఇది రెడ్మీ కంపెనీలో ఫస్ట్ బ్యాండ్ ఇది. ఇక్కడ చూసుకుంటే దీనిపైన మనకు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసి యూఎస్బి డైరెక్ట్ ఛార్జింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు హార్ట్ రేట్ మానిటర్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇది మనకు వాటర్ ప్రూఫ్ తోటి వస్తుంది. అంటే మనం వాటర్లో దీన్ని వేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఒకసారి దీని అన్బాక్సింగ్ అనేది మనం చేద్దాము. లోపల మనకు ఒక బ్యాండ్ మాత్రమే వచ్చింది. ఇది మనకు డైరెక్ట్ యూఎస్బి ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. అందువల్ల దీనితో మనకు ఎటువంటి ఛార్జింగ్ కేబుల్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. ఒకసారి దీన్ని ఓవర్ చూసుకుంటే దీని స్ట్రిప్స్ వచ్చేసి కొంచెం మామూలు క్వాలిటీలో ఉన్నాయి. ఇక్కడ మధ్యలో చూసుకుంటే మనకు హార్ట్ రేట్ మానిటర్ అనేది ఉంది. క్వాలిటీ కూడా మనకు మీడియం అనేది ఉంది. మనకు ప్రీమియం క్వాలిటీ అనేది ఏం లేదు, మీడియం క్వాలిటీ అనేది ఉంది. ఒకసారి ఈ షాప్స్ అనేది తీసి చూద్దాం. మనం ఈ షాప్స్ అనేది తీయగానే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది. మనం కావాలనుకుంటే ఈ షాప్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు యూఎస్బి ఛార్జింగ్ తోటి వస్తుంది. డైరెక్ట్ మనం ఛార్జర్కే డైరెక్ట్ దీన్ని అనేది పెట్టి మనం ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి ఎటువంటి కేబుల్స్ అనేవి అవసరం లేదు. మనం ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఇది మనకు 14 డేస్ వరకు వస్తుంది. ఇది యూజ్ చేయబట్టి నేను 15 డేస్ అవుతుంది. అంటే నేను నార్మల్ యూజ్ అనేది వాడాను, నాకు 15 డేస్ దాకా వచ్చింది. ఇక్కడ మనకు చిన్న ఒక లైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ లైన్ పైన మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బ్యాండ్ అనేది ఆన్ అవుతుంది. ఇది ఎల్సిడి డిస్ప్లే, ఫుల్ టచ్ తోటి వస్తుంది. ఇందులో మనం ఇలా కింద నుంచి పైకి, పై నుంచి కిందికి ఉంటే మనకి ఇందులో ఉన్న ఆప్షన్స్ అనేవి మనకు అన్నీ వస్తూ ఉంటాయి. మనం ఏదైనా ఓకే చేయాలి అంటే కింద లైన్ పైన మనం ప్రెస్ చేస్తే అది ఓకే అయిపోతుంది. ఇది చేతి పెట్టుకొని చూసినా కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇందులో మనం ఫస్ట్ వచ్చేసి మనకు స్టేటస్ అని ఉంది. తర్వాత వచ్చేసి మనకు హార్ట్ రేట్ మానిటర్ అనేది ఉంది. దీన్ని మనం ఇలా చేయిక అనేది పెట్టుకొని దానిపైన క్లిక్ చేస్తే మన బీపీఎం అనేది ఎంత ఉంది అనేది, మన హార్ట్ అనేది నిమిషానికి ఎంతసేపు కొట్టుకుంటుంది అని మనకు అది చూపిస్తుంది. ఇలా మనం హార్ట్ రేట్ మానిటర్ అనేది మనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వర్కౌట్స్ అని ఉంది. ఇందులోకి వెళ్తే మనకి ఇక్కడ రన్నింగ్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం వర్కౌట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు అవుట్డోర్ రన్నింగ్ అనేది ఉంది. అంటే మనం ఈ బ్యాండ్ పెట్టుకొని మనం రన్నింగ్ అనేది చేస్తే మనం ఎంత దూరం మనం రన్నింగ్ అనేది చేసాము అని మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు మిగతా మనం జిమ్లో చేసే వర్కౌట్స్ అనేవి వీటికి కూడా మనం ఇది పెట్టుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు సైక్లింగ్ అనేది ఉంది. ఈ బ్యాండ్ పెట్టుకొని మనం సైక్లింగ్ అనేది చేస్తే మనం ఎంత దూరం ప్రయాణం చేసాము అని కూడా మనకు అది చెప్తుంది. ఎన్ని కిలోమీటర్ల వరకు మనం అనేది సైకిల్ తొక్కుంటూ వచ్చామనేది కూడా మనకు చూపిస్తుంది. ఇక్కడ వాకింగ్ అనేది ఉంది. అంటే మనం ఎన్ని స్టెప్స్ అయితే వేసాము అని కూడా మనకి కౌంట్ అనేది చేస్తుంది. మనకి ఇది ఆటోమేటిక్గా స్టెప్స్ అనేది కౌంట్ చేస్తూ ఉంటుంది. ఇలా మనకు వర్కౌట్ సంబంధించి కూడా అన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అలా ఇక్కడ మనకు వెదర్కి సంబంధించి కూడా ఉంది. అంటే మనకు వెదర్ అనేది ఎలా ఉంది, మనం వెదర్ అనేది కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది ఉంది. అంటే మన మొబైల్లో మన యాప్ ద్వారా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా మొబైల్కి నోటిఫికేషన్స్ వస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే అది వాట్సాప్ కానివ్వండి, మొబైల్ కాల్స్ కానివ్వండి, ఇంకేదైనా మన యాప్ నుంచి నోటిఫికేషన్ కావాలనుకుంటే మనం అందులో సెట్ చేసుకోవచ్చు. ఇలా మనకు నోటిఫికేషన్స్ అనేది ఉంది. అలాగే మోర్లోకి వెళ్తే మనకి ఇక్కడ D&D అని ఉంది. అలాగే మనకు అలారం అని ఉంది. ఇక్కడ మనకు థీమ్స్ అని ఉన్నాయి. ఇందులోకి వెళ్తే మనకు డిఫాల్ట్గా ఒక 2-3 ఇస్తారు. ఒక 2-3 అని ఉన్నాయి. దాన్ని ఇంకా మనం కూడా మిగతా మార్చుకోవచ్చు. నేను అది ఎలా మార్చుకోవాలో నేను మొబైల్లో మీకు మళ్ళీ చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మ్యూజిక్ అనేది ఉంది. ఈ మ్యూజిక్ అనేది ఏంటంటే మన మొబైల్లో మ్యూజిక్ అనేది వింటున్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ మ్యూజిక్ని మనం స్టాప్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు. అలాగే మనం నెక్స్ట్ వెళ్ళొచ్చు. అలాగే మనం ప్రీవియస్ ఇన్న సాంగ్ కూడా వినొచ్చు. ఇలా మనం ఇక్కడ నుంచి మనం మ్యూజిక్ని కూడా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ స్టాప్ వాచెస్ అని ఉంది. అలాగే టైమర్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఫైండ్ డివైస్ అనేది ఉంది. ఈ ఫైండ్ డివైస్ ద్వారా మనం ఎక్కడ అంటే ఈ ఫైండ్ డివైస్ అనేది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. మీరు మొబైల్ అనేది ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు ఈ ఫైండ్ డివైస్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, మీ మొబైల్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది. వైబ్రేషన్ రింగ్ అనేది అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు మొబైల్ అనేది ఎక్కడ పెట్టారో మీరు తెలుసుకోవచ్చు. ఇలా ఇక మనం సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు బ్రైట్నెస్ అనేది ఉంది. మనం బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అలాగే రీబూట్ అని ఉంది. అలాగే మనకి ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంది. ఇందులో సెట్టింగ్స్లో మనకి ఇంతే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం మొబైల్లో యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఈ బ్యాండ్ని వాడాలి అని ఇప్పుడు మనం చూద్దాము. మీరు మొబైల్ తీసుకున్న తర్వాత మీ మొబైల్లో మీరు ఫస్ట్ వచ్చేసి ప్లే స్టోర్కి వెళ్ళి
ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ పేరు వచ్చేసి క్షామి విఆర్. ఈ క్షామి విఆర్ యాప్ని మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ బ్లూటూత్ అనేది ఆన్ చేయండి. మీ మొబైల్లో మీరు బ్లూటూత్ అనేది ఆన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది బ్లూటూత్లో రెడ్మీ SmartBand అని. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఇది కనెక్ట్ అనేది అవుతుంది. ఇలా బ్యాండ్ ఈ యాప్ తోటి కనెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ సైనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి వాచ్ ఫేసెస్ అనేవి ఉన్నాయి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మీరు కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు ఆన్లైన్ అనేది ఉంటుంది. ఈ ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంకా వాచ్ ఫేసెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇందులో ఒక 100 వరకు ఉన్నాయి. ఇందులో నుంచి మీరు ఏదైనా బ్యాండ్కి మీరు ఫేసెస్ అనేది పెట్టుకోవచ్చు. మీరు ఒక బ్యాండ్ ఫేసెస్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి అనుకుంటే దానిపైన క్లిక్ చేయండి. మీరు దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే సైనింగ్ అనేది అయిపోతుంది. అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాండ్ ఫేసెస్ అనేది డైరెక్ట్గా మీ బ్యాండ్ పైకి వచ్చేస్తుంది. ఇలా మీరు కావాలనుకుంటే మీ బ్యాండ్కు ఫేసెస్ అనేవి మార్చుకోవచ్చు. అలా ఇక్కడ మనకు అలారం అనేది ఉంది. డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి మీ అలారంని కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది ఉంది. ఈ నోటిఫికేషన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ మనం ఫోన్లో ఇన్స్టాల్ అయి ఉన్న ప్రతి యాప్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే మీరు ఏ యాప్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి మీరు బ్యాండ్ పైన చూడాలి అని అనుకుంటున్నారో మీరు యాప్ పైన ఎనేబుల్ చేసుకుంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు ఇక్కడ బ్యాండ్ పైన చూపిస్తుంది. అంటే మీరు వాట్సాప్ ఏమైనా మెసేజ్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది. మీకు వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చిందని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇలా మీరు ఏదైనా యాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మనకి ఇన్కమింగ్ కాల్స్ గురించి నోటిఫికేషన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ బ్యాండ్ పైన కూడా మీకు కాల్ అనేది చూపిస్తుంది. మీరు అక్కడ నుంచే కాల్ని కట్ చేయొచ్చు లేదా మ్యూట్ చేయొచ్చు. ఇలా మీకు ఇన్కమింగ్ కాల్స్ అనేవి వచ్చినప్పుడు ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. అలా మనకి ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్ అనేది ఉంది. దీన్ని మనం సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మనకు ఎంతసేపటికి మనకు హార్ట్ రేట్ మానిటర్ అనేది కావాలి అని ఇందులో మనం సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే 1 minute, 5 minutes, 10 minutes, 30 minutes అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇలా మీరు సెట్ చేసుకుంటే అంటే మీరు తొందరగా హార్ట్ రేట్ మానిటర్ అనేది ఇలా సెట్ చేసుకుంటే మీకు బ్యాటరీ అనేది తక్కువ వస్తుంది. మీరు హార్ట్ రేట్ మానిటర్ అనేది సెట్ చేసుకుంటే మీకు ఒక 1 week వరకు వస్తుంది. లేదా మీరు మాన్యువల్గా మీరు ఎప్పుడైనా చూసుకుంటాను అనుకుంటే అది ఆప్లో పెట్టుకోండి. అప్పుడు మీకు బ్యాటరీ అనేది ఒక 15 days వరకు కూడా వస్తుంది. ఇలా కావాలనుకుంటే మీరు హార్ట్ రేట్ మానిటర్ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద డాటాలోకి వెళ్తే ఇక్కడ మనకు యాక్టివిటీస్ అనేది ఉంది. మనకు డైలీ ఎన్ని క్యాలరీలు అనేవి మనకు బర్న్ అయ్యి అంటే మనం ఎంతసేపు మనం వర్కౌట్స్ అనేవి చేసాము, మనకి ఎంత క్యాలరీలు అనేవి బర్న్ అయినాయి, మనం ఎంతసేపు నడిచాము, మనం ఎంతసేపు స్లీప్ అనేది చేసాము, ఎంతసేపు మనం స్టెప్స్ అనేవి చేసాము, ఇక్కడ అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే స్టెప్స్ అనేవి మనకి ఇక్కడ అది కౌంట్ చేస్తుంది. మనం ఇక్కడ డేట్ వైజ్గా మనం ఏ రోజు ఎన్ని స్టెప్స్ చేసాము, ఎంత దూరం నడిచాము, అలాగే ఎన్ని క్యాలరీలు అనేవి అయినాయి, ఇలా మన అన్ని డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు. ఇలా మనం స్టెప్స్కి సంబంధించిన డేటా అనేది మొత్తం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు హార్ట్ రేట్ మానిటర్ అనేది కూడా ఉంది. ఒకవేళ ఇది మనము మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు లేదా మనం డైరెక్ట్గా అది ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకొని మనం అక్కడ నుంచి మనం హార్ట్ రేట్ మానిటర్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ రోజు మనకి ఎంత ఉంది, నార్మల్ ఎంత ఉంది, హార్ట్ రేట్ అనేది మనకి ఇక్కడ మొత్తం చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టాండింగ్ అనేది ఉంది. ఇదేంటంటే మనం ఎక్కువసేపు కూర్చొని ఉంటే అది మనకు ఒకసారి లేచి నడవమని అది మనకి ఇక్కడ మనకు సజెషన్ అనేది చేస్తుంది. అంటే మనకు అలర్ట్ అనేది చేస్తుంది. ఎక్కువసేపు కూర్చుంటే మీరు ఒకసారి లేచి నడవండి అని మనకి ఇట్లా అలర్ట్ అనేది కూడా చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్లీపింగ్ డాటా అనేది ఉంది. అంటే ఈ బ్యాండ్ని మనం చేయికి పెట్టుకొని మనం పండుకుంటే అంటే మనం ఎంతసేపు మనం స్లీపింగ్ అనేది చేసాము ఇక్కడ మనకు మొత్తం అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే నేను ఎంతసేపు పండుకున్నాను అని మనకి చూపిస్తుంది. నేను మొత్తం 7 hours 45 minutes అనేది పండుకున్నాను. అందులో మీకు చూసుకుంటే డీప్ స్లీప్ అనేది అంటే మీరు నార్మల్ స్లీప్ ఎంతసేపు పండుకున్నారు, అలాగే డీప్ స్లీప్ ఎంతసేపు పండుకున్నారు, ఏ టైంలో డీప్ స్లీప్ అనేది చేశారు, ఇలా మొత్తం డాటా అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 2 hours 4 minutes అనేది నేను డీప్ స్లీప్ అనేది చేశాను, 5 hours అనేది నేను నార్మల్ స్లీప్ అనేది చేశాను. ఇలా మనం స్లీపింగ్కి సంబంధించిన డాటా కూడా మొత్తం అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్యాండ్ అనేది మనకు చాలా బాగుంది. 1600 రూపాయల్లో ఈ బ్యాండ్ అనేది మనకు హార్ట్ రేట్ మానిటర్ అనేది వస్తుంది. అలాగే మనకు ఫుల్ టచ్ స్క్రీన్ తోటి వస్తుంది, అలాగే కలర్ డిస్ప్లే తోటి వస్తుంది. కాబట్టి 1600లో ఈ బ్యాండ్ అనేది మనకు చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.